మీకు బాగా గుర్తుండిపోయే అద్భుతమైన సంఘటన బాల్యంలో, ఇది ఇంకా అంటే మీరు లైఫ్ టైం ఎట్లానే గుర్తుపెట్టుకున్నారు, చిలిపి సంఘటన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మరి చాలా టైం తీసేసుకోవాల్సి ఉంటుంది అది ఏ వర్షాలు. అంటే మీకు గుర్తుంటేనే చెప్పండి, పర్లేదు. గుర్తుండిపోయే సంఘటనలు చాలా ఉంటాయి. నేను ఎందుకంటే బాల్యంలో సార్, అదే పూర్తిగా బాల్యంలో. పూర్తిగా బాల్యంలోనే అంటే నేను సుపీరియారిటీ కాంప్లెక్స్ బేస్డ్ ఆన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని మా పెద్దనే అంటుండేవాడు. నాకేం తెలియదనే నిజం మీద నేను తెలియనట్టు ఉండకూడదు, తెలిసినట్టు ఉండాలనే మేకప్ ఏదైతే ఉంటుందో అది సుపీరియారిటీ కాంప్లెక్స్. దీని మీద బేస్ అయ్యి ఉంటుంది. అలాగే నేను వీళ్ళందరిలో డల్ కనుక నేను యాక్టివ్గా ఉంటున్నట్టుగా బిహేవ్ చేయాల్సి వస్తూ ఉండేది. వాళ్ళు ఏ జోకులు వేసినా నేను తట్టుకోవాల్సి వచ్చేది. మా బ్రదర్స్ కానీ ఇంకొక వీళ్ళు గారు వాడు. ఉదాహరణకు మా అమ్మ ఏదో అట్లు వేస్తోంది అనుకోండి, అందరూ 6 అక్కడ ఉండిపోయేవారు ఆ కిచెన్లో, నాకు ముందే అని వేడివేడిగా కావాలని. నేను అక్కడ లేను, అంటే నాకు పిలుపు రావాలన్నమాట. నేను అరుగు మీద ఎక్కడో కూర్చున్నా, రాంబాబు ఏడురా కనపట్లేదు, 7 లెక్క వాడు, నీ పిలుపు రావాలేమో అరుగు మీద కూర్చున్నాడు అనేవాడు. అంటే రే పిలవండిరా పాపం వాడు అసలు ఇది మొమ్మాట ఇదని. ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఆ ప్లేట్లో వేయకుండా చేతిలో వేసేయాలి. నాకు అట్టు ప్లేట్లో వేస్తే మళ్ళీ కొంత వేడి తగ్గిపోతుందని డైరెక్ట్ అలా అనుకుంటూ తినాలి. అలా వేసేది, వాళ్ళకి ప్లేట్లో వేసి నాకు చేతిలో వేసేది. చేయగలేదుగా, కాలుతూ తినడం. అది టీ కూడా అలాగే తాగేవాడిని చిన్నప్పుడు నేను. అందుకే ఇలా రాయగలిగానేమో, ఆ ఎమోషన్ అదేనేమో తెలియదు. అదే దాన్ని పంప్ చేసుకోవడానికి మనం తక్కువని ఎక్కువ చేసుకోవాలంటే చూడండి, ఇప్పుడు గొంతు పేల గొంతు అనుకోండి, అలా బిగపట్టి ఏదో చేయాలి కదా. ఇవన్నీ అలా సడన్గా అడిగితే చాలా ఇంతకంటే గొప్ప సంఘటనలు మర్చిపోయి ఉండదు. సో మిమ్మల్ని బాగా భయపెట్టిన సంఘటన ఏమైనా ఉందా? అదే అందరికీ ఉంది ఈ అనుభవం, నాకు ఉంది. మా ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తున్న మధ్యలో ఒక గ్యాప్, ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. అది దెయ్యాల రావి చెట్టు అనేవారు. జీవితం రోజు మేము ఏదో ఒక రకంగా ఆ ఊరు వెళ్ళి వస్తూ ఉండాలి. ఒకసారి వచ్చేటప్పుడు చీకటి పడిపోతుంది. సినిమాకి ఏదో టూరింగ్ టాకీస్ ఆ ఊళ్ళో ఉంది, అక్కడి నుంచి రావాలంటే చీకటి పడిపోతుంది. సెకండ్ షో చూసి వస్తే 2 ఎంతో అవుతుంది. అప్పుడు ఒకసారి 2 వెళ్ళేవాళ్ళం, ఒకసారి 3 వెళ్ళేవాళ్ళం. అలా ఒక్కడిని వెళ్ళింది ఉండదు, కానీ అది దాటితే బతికిపోయినట్టే. రోజు గండం అది. ఆ రావి చెట్టు దాటేస్తే ఇంక మనం అమ్మాయ ఈ రోజుకి బతికేసాం అన్నట్టు. ఏం ఎప్పుడు దెయ్యం కో అని కూడా అనలేదు. అది ఏంటో అలా మూఢ. అదే అతడు సినిమాలో ఆ కొక్యం పట్టుకున్న ఇది అలానే ఉంటుంది. రైట్ సార్, మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సంఘటన ఏమన్నా చిన్నప్పుడు? నేను స్కూల్ ఫస్ట్ అండి, చెప్పాను కదా. ముఖ్యంగా మ్యాథ్స్లో టాపర్ నేను. 100కు 100. మిగతా వాటిల్లో 100కి 100 వేయరు, 99.5 వేస్తారు. అరా కలిపి 100 అంటారు తప్ప 100 వేయరు. 100కి 100 వేసేది ఓన్లీ మ్యాథ్స్లో. ఆ మ్యాథ్స్ చాలాసార్లు నాకు 100కి 100 వచ్చేవి. అలాంటిది ఒక ఎస్ఎస్ఎల్సి అనేది నేను లాస్ట్ బ్యాచ్. 10th క్లాస్ కాకుండా 11th క్లాస్ కూడా హై స్కూల్లో ఉన్నది. దాని తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా పియూసీ అని ఉంటుంది కాలేజీలో. ఇది 10th ప్లస్ ఇంటర్మీడియట్ 2 years 12 క్లాస్ అయింది కదా. ఇది ఎస్ఎస్ఎల్సి అంటే 11 classes ప్లస్ పియూసీ 1 year, అలా కూడా మ్యాచింగ్ అయిపోయేది. ఆ ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడో సెంటర్ ఉండేది. మా స్కూల్ వాళ్ళందరూ కలిసి ఒక రూమ్లో వేశారు. మా స్కూల్ లీడర్ ఉండేవాడు. వాడంటే భయం అందరికీ భయం. నేను సైలెంట్ కనుక ఇంకొంచెం ఎక్కువ భయం నటించేవాడిని. మరి మళ్ళీ భయపడకూడదు. ఇవన్నీ ఉన్నా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మవిశ్వాసం ఇది ఉంటుంది కదా, అది డామినేట్ చేస్తుంటుంది ఎప్పుడు. అది ఎందుకంటే దాన్ని పెంచి పోషించాం మనం, నువ్వు తగ్గకూడదు ఎక్కడ అన్నట్టుగా. ఆ ఎగ్జామ్స్లో, మ్యాథ్స్ ఎగ్జామ్స్లో ఇష్టానికి వీడు నా వెనకాల కూర్చున్నాడు, ఆ స్కూల్ లీడర్. అక్కడ భద్రాద్రి అనేవారు స్కూల్లో. ఆ పేపర్ అడిగేవాడు నన్ను, నేను రాసేసిన ఆన్సర్ పేపర్. భద్రాద్రి రాసిన పేపర్ ఏంటి, నేను రాయాలని అనేవాడు. నా పేపర్ నీకు ఇవ్వడం ఏంటో, నేను ఇవ్వను అనేవాడు. ఇస్తావా లేదా అలాగ సతాయించి నన్ను రాసుకొని ఇవ్వకుండా రాళ్ళు ఇచ్చి కొట్టేవాడు. వాడేమన్నా వాడు లాక్కున్నా ఏదో మొత్తానికి.
దాంతో నా టైం వేస్ట్ అయిపోయి సరిగ్గా రాయలేదు నేను. 100కి 100 రావాల్సింది అది 40 ఎంతో వచ్చింది. అది లేదు, సగం లేదు కదా, రాయనివ్వలేదు వీడు. టైం అయిపోయిన తర్వాత వాడు తీసుకున్న పేపర్ నాకు ఇవ్వలేదు. అది నేను రాస్తున్నానంటే నువ్వు ఎలాగైనా పాస్ అయిపోతావు, నువ్వు ఫస్ట్ మార్క్ వచ్చేస్తుంది, మేము ఫెయిల్ అయిపోతాం ఇక్కడ అని వాడు ఫోర్స్ చేసి తీసుకున్నాడు. అది ఒక 10 పేపర్లు 7-8 పేపర్లు సైన్స్ సోషల్ ఇవన్నీలో అది సెకండ్ పేపరు ఏదో. ఇంటికి వచ్చి ఏడుస్తూ పడుకున్నాను, భోజనానికి కూడా రాలేదు. అవమానంగా నాదేదో ఐఏఎస్ ఇది ఎగ్జామ్ పోయినట్టుగా పడుకుంటే మా అమ్మ మా పెద్దనయ్యతో అంది, వాడు ఎందుకో ఏడుస్తున్నాడు చూడు, భోజనానికి రావట్లేదంటే ఏంటి ప్రాబ్లం అన్నాడు. అది పోయింది, ఎగ్జామ్ పోయింది. నీది పోవడం ఏంట్రా, నీది పోతే పాస్ అయ్యేవాడు ఎవడు, ఏంటి ప్రాబ్లం చెప్పు, అసలు ఏ క్వశ్చన్ రాసేది అడిగేవాడు. దీనికి 10కి 5 మార్కులు, దీనికి 10కి 10. ఇలా వాడు మొత్తానికి ఒక 35 మార్క్స్ వచ్చేదాకా చూసి 40 వరకు వచ్చాక చూసి నువ్వు పాస్ పోయిందంటావేంటి, పోవడం అంటే నా క్లాస్ పోవడమే పరీక్ష పోవడం కింద ఏమో. నాకు 40 నేను చెప్పాను అన్ని వేస్తాడు వాడు, ఎగిపోతే ఇవన్నీ ఇది నువ్వు పాస్ అవుతావు, ఇది పోతుంది అనుకుని మిగతా పోగొట్టుకోకు, ఆపే వెళ్ళు భోంచేయి, హాయిగా రిలాక్స్ అవ్వు, రేపటి పరీక్ష చూసుకో. అలాగే వాడినట్టుగానే 40-50 మధ్యలో వచ్చి నాకు స్కూల్ సెకండ్ పడిపోయినాయి ఒక్కదాని వల్ల. నాకు వెనకాల ఇంకొకడు, నేను ఫస్ట్ వస్తే సెకండ్ వచ్చేవాడు ఒకడు ఉంటాడు కదా, లింగరాజ్ అని, వాడు నాకు కాంపిటీషన్. వాడికి ఫస్ట్ వెళ్ళిపోయింది, నాకు సెకండ్ వచ్చింది. ఓన్లీ ఆ చిన్న ఇన్సిడెంట్. అది బాగా బాధ, ఇప్పటికీ గుర్తుండిపోయింది. అంటే ఎంత బాధపడ్డారు అసలు.